Hello, namaste. कैसे हो आप? ఎట్లున్నారు? Hope you guys are all doing absolutely great and good. So this is day 22 and 23 of 100 days of vlogging అన్నమాట. సో డే 22 రోజు మనకి బ్యాక్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. బ్యాక్ చూడు గురు చిన్న వైడ్ అవుతుంది బ్యాక్ మనది కూడా. అండ్ డే 22 రోజు మా సిస్టర్ బర్త్డే కూడా ఉండే. సో మా చెల్లిని బర్త్డే కాబట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా నేనే తీసుకెళ్లి కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి ఆ కాలేజ్ దగ్గర నుంచి డ్రాప్ చేసి నేనైతే మా జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయినా. జిమ్ లో ఈ రోజు మనకి ట్రైసెప్ అండ్ బ్యాక్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. బట్ దిస్ బైసెప్ వెయిన్ కమ్ అవుట్ ఆఫ్ సిలబస్ అనమాట. చిన్న బైసెప్ వెయిన్ పాపౌట్ అయింది. అది ఎందుకు అయింది కూడా నాకు తెలియదు. నేను జస్ట్ షో చేస్తుంటే అయింది. అండ్ దాని తర్వాత జిమ్ అయితే కంప్లీట్ చేసుకొని నేనైతే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినా. జల్దీనే కంప్లీట్ చేసుకున్నా జిమ్. నాకు ఎక్కువ మూడ్ లేకుండే ఆ రోజు వర్కౌట్ చేయాలని. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి మనమైతే బ్రంచ్ అయితే చేసేసినాం. అప్పటికే 11:30 అలా అయింది టైమింగ్. అప్పటికి నేను టిఫిన్ అడిగితే మా అమ్మ తంతది కాబట్టి ఇంకా పులిహోర ఉంటే పులిహోర లంచ్ అయితే చేసేసినాం బ్రంచ్ కింద. అండ్ దిస్ వాజ్ ప్యాకింగ్ ఆఫ్ మ్యారేజ్ సిరీస్ ఆఫ్ ది టోర్నమెంట్. మనమే ఇంత దరిద్రంగా ప్యాక్ చేసింది మా చెల్లికి గిఫ్ట్ ఇవ్వడానికి. 2 days ఆర్ బర్త్డే. చిన్న చెప్పులు బాక్స్ ఉంటే దాన్ని కట్ చేసి రకరకాలుగా చేసేసి ఇలా అట్ లాస్ట్ ఈ అవుట్పుట్ని అయితే తీసుకొచ్చాము. ఇది అంత బాగాలేదు, దాన్ని ఏదో ఇవ్వాలి. ఇది చేసినప్పుడు చేయాలి కానీ వ్లాగ్ మర్చిపోయాను. మా అమ్మ గుర్తు చేసేదాకా నాకు కూడా ఐడియా లేదు. ఇందులో ఏం గిఫ్ట్ ఉందో నాకు కూడా తెలీదు, ఎందుకంటే నేను కొనాను కాబట్టి. దట్స్ ఇట్. సో ఇంక ఈవినింగ్ అయింది కాబట్టి మా చెల్లి బర్త్డే కాబట్టి మా చెల్లి కాలేజ్ నుంచి వచ్చేసరికి దానికి కేక్ అది రెడీ చేసి పెట్టాలి కాబట్టి దగ్గరలో ఉన్న ఒక బేకరీకి అయితే స్టార్ట్ అయిపోయినా. దేర్ ఐ ఫౌండ్ దట్ 3 చాక్లెట్ కేక్స్. అందులో మిడిల్ వన్ చాకో చిప్ కేక్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుని దానిపైన తన పేరు రాయించేసి అది పార్సిల్ చేసుకొని ఇంటికైతే తీసుకొని వచ్చేసా. అండ్ షీ లవ్స్ చాక్లెట్స్ అండ్ చాకో చిప్స్. షీఈ్ అ యూజ్ ఫ్యాన్ ఫర్ చాక్లెట్ అనమాట. అండ్ ఇంటికి వచ్చేసరికి మంచిగా సెటప్ అది చేసి దట్ వాజ్ మై సిస్టర్ సెటప్. అండ్ బర్త్డే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అన్ని అయిపోయినాక నేనైతే ఆంధ్రాకి అయితే స్టార్ట్ అయిపోయినా. ఎందుకురా మళ్ళీ ఆంధ్రాకి, మొన్న వెళ్ళొచ్చావు కదా, నీకు డబ్బులు బాగా గురుగురు ఉన్నాయి అనుకోవచ్చు, కానీ పని పడింది. అండ్ 16 నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం 16. అండ్ దట్ ఆఫ్టర్ డే వాజ్ 17 కదా, అదే లాస్ట్ డేట్ అనమాట. సమన్నవి ట్రావెల్స్లో బుక్ చేసుకున్నా. వాడు పికప్ వ్యాన్ పెట్టిండు లింగంపల్లిలో. ఇంకా పికప్ వ్యాన్ దగ్గరికి మా డాడీ అయితే డ్రాప్ చేసేసారు. ఇంకా పికప్ వ్యాన్ ఎక్కేసి లిటరలీ చెప్తున్నా కదా షిట్ అనమాట. 8:30కి ఎక్కితే నన్ను 10:30కి మెయిన్ బస్ దగ్గర డ్రాప్ చేశాడు. అంత ఘోరంగా ఉండే. అండ్ మెయిన్ బస్ ఎక్కేసి నా సీట్ చూసుకొని సీట్లో కూర్చొని నిద్ర వస్తుంది. ఇంకా అక్కడితో బ్లాగ్ ఎండ్ చేసేసిన. దట్స్ ఇట్ ఫర్ డే 22. ఇంకా డే 23కి వచ్చేసరికి కళ్ళు ఇలా తెరిస్తే చాలు, నేను ఎప్పుడు బస్ జర్నీ చేసినా మా ఊరికి కరెక్ట్గా రావులపాలెం బ్రిడ్జ్ మీద ఉన్నప్పుడు నేను కళ్ళు తెరుస్తాను. అదేంది అర్థం కాదు. ఉదయం లెగ్గానే గోదావరిని చూడడానికి కావచ్చు, బట్ ఇట్ ఫీల్స్ సో గుడ్ అనమాట. రావులపాలెం బ్రిడ్జ్ అదొక వైబ్ అనమాట. ఐ ఫీల్ సో 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 గుడ్ అనమాట. అండ్ అక్కడ మా రామచంద్రపురం నేను బుక్ చేసుకున్న స్టాప్లో దిగేసి నేనైతే టీ అయితే టీ కానీ కాఫీ కానీ ఏదైనా తాగుదాం అనుకున్నా, కానీ అంత హెడ్ఏక్ ఏం రాలేదు. సో ఎందుకులే కదా వేస్ట్ అని చెప్పి అది కూడా స్కిప్ చేసేసి నా దగ్గర ఉన్న వాటర్ బాటిల్లో వాటర్ కొని తాగేసి బస్ ఆర్టీసీ బస్ అయితే క్యాచ్ చేయడానికి బై వాక్ అయితే స్టార్ట్ అయిపోయినా. ఎంత ఉండదు, జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్, ఒక 10 to 5 minutes వాక్ అయితే ఉంటుంది. ఇంకా ఆర్టీసీ బస్కి అయితే స్టార్ట్ కాంప్లెక్స్ ఉంటుంది అక్కడ ఎదురుగా, అక్కడికైతే నేను స్టార్ట్ అయిపోయినా. అండ్ మా ఊరికైతే ఒక బస్సు ఉంటుంది రామచంద్రపురం నుంచి సామర్లకోట ట్రావెల్ చేసేది, మాది చింతపల్లి లోకల్ అనమాట. ఇంకా బస్ ఎక్కేసి ఆ ఏపీ బస్ లో కూడా స్పీకర్స్ పెట్టిరు ఈసారి. ఆర్టీసీలో మంచి సాంగ్స్ పెడుతురు వాళ్ళు. ఇంకా అట్లా ఏం చేస్తాం కానీ గ్రేట్ అనమాట. నాకు మంచిగా అనిపించింది సాంగ్స్ వింటూ. అండ్ మా ఊర్లో దిగాక మా తాతయ్య అయితే వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు. మా తాతయ్య ఒకరు ఉంటారు మా ఇంటి దగ్గర. అండ్ పిక్ చేసుకొని మా తాత నేను కలిసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వెంటనే మేము కాకినాడ సూరంపాలెం ప్రగతి కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. బికాస్ నాకు అక్కడే పని ఉంది కాబట్టి ఇంకా ప్రగతి కాలేజ్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. సో నేను డిప్లొమా ఫైనల్ కంప్లీట్ చేసిన. అండ్ ఈ సెట్ రాసిన. ఈ సెట్ లెటర్ అంటే సెకండ్ ఇయర్ కదా, సో కౌన్సిలింగ్ కోసం వెళ్ళాము. అడ్మిషన్ అంతా అయిపోయినాక ఈ ఎదురు కూర్చున్న వ్యక్తే మా మామ అనమాట. సో ఈజ్ ద వన్ హూ కేమ్ ఫర్ మీ ఫ్రమ్ భీమవరం టు సామర్లకోట సూరంపాలెం. ఇంకా ఆంధ్రాకి వచ్చి మనం ఆటోస్ తాగకపోతే ఎలా, కానీ ఆటోస్ కూడా ఈసారి వీళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ వేసి అమ్మేస్తున్నారు భయ్య. అలా కాకుండా మంచి గ్లాస్ బాటిల్స్ లో వేసి మంచిగా తాగితే ఆ ఫీల్ ఉంటుంది చూడు, అదనమాట. ఆ గోదావరి సైడ్ కాకినాడ సైడ్ గ్లాస్ బాటిల్స్ లో ఆటోస్. మొన్న మా ఫ్రెండ్ నేను ఇదే టాపిక్ మీద డిస్కస్ చేసుకున్నాం. ఆ ఫీల్ కూడా వెరీ 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 గుడ్ ఉంటుంది ఫీలింగ్ కూడా.
అండ్ అక్కడితో ఆర్డర్స్ కంప్లీట్ చేసుకుని తినడానికి అయితే వెళ్ళిపోయినాం. సామర్లకోటలో తినేసి మా మామ నా కోసం అంత దూరం నుంచి వచ్చాడు కదా, మళ్ళీ బస్ ట్రైన్ ఎక్కించాలి కాబట్టి మా మామని ట్రైన్ ఎక్కించడానికి సామర్లకోట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. బేసికలీ మా మామ ఎవరైతే ఉన్నారో ఆయన లా అనేది చదువుతుంటాడు అనమాట భీమవరంలో. ఈ స్టడీస్ లా. నేను రమ్మన్నానని చెప్పి వచ్చాడు అంత దూరం నుంచి నా కోసం. బేసికలీ హీస్ మై మదర్స్ బ్రదర్ అనమాట. మా అమ్మ వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ కొడుకు. అతన్ని ట్రైన్ ఎక్కిచ్చేసి నేనైతే మళ్ళీ మా ఊరికి అయితే స్టార్ట్ అయిపోయినా. ఎండల గురించి తెలిసిందిగా ఐపీలో చాలా ఘోరంగా ఉండే. ఇంకొచ్చి మా తాతయ్యకి ఒక లిమ్కా నేనైతే ఒక ఆటోస్ తీసుకున్నా. ఇప్పుడు తాగుతుండే ఆ ఫీల్ వస్తుంది చూడుగురు. చెప్తున్నా కదా, నేను ఎప్పుడైతే ఆంధ్ర మా ఊరు సైడ్ వెళ్తానో గోదావరి సైడ్ పక్క ఒక లీటర్ ఆటోస్ తాగేసి వస్తా ఉంటున్నా ఒక్క రోజైనా. ఇంకా అక్కడ నుంచి నేను మా విలేజ్ కి స్టార్ట్ అయిపోయినా. ఎంతైనా గురు మన విలేజెస్ లో మనం బైక్ నడుపుతూ ఆ పచ్చని గాలి మట్టి గాలి పీల్చుకుంటున్నప్పుడు వచ్చినంత బూస్ట్ ఎనర్జీ మనకి మన సిటీస్ లో రాదు భయ్యా. అదేందో అర్థం అవ్వదు. అండ్ ఇంటికి వెళ్ళి ఒక మంచి పవర్ నా పేసి లేచేసరికి మా డాడీ కాల్ చేసి టికెట్ బుక్ చేసినాక నువ్వు కొంచెం పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఎక్క అంటే నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినా. మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు మండపేట అనమాట. అక్కడికైతే నేను స్టార్ట్ అయిపోయినా ఆర్టీసీ బస్ లో. రామచంద్రపురం దాకా వచ్చి రామచంద్రపురం నుంచి మండపేట. అండ్ మండపేటలో దిగి ఎదురుగా ఒక బేకరీ ఉంటే అక్కడ ప్లమ్ కేక్ అమ్ముతారు. సో ప్లమ్ కేక్స్ ఆర్ మై ఫేవరెట్ అనమాట. బేసికలీ బిలీవ్ ఆంధ్ర ప్లమ్ కేక్స్ కూడా మంచిగా ఉంటాయి అనిపిస్తుంది నాకు. అండ్ ఆ ప్లమ్ కేక్స్ అయితే తినేసి మా బ్రదర్ కోసం వెయిట్ చేస్తున్నా, మా తమ్ముడు కోసం. వాడు కూడా వచ్చాడు. ఇంకా వాడిని తీసుకొని నేను పండును మా పెద్దమ్మల ఇంటికి అయితే తీసుకుని వెళ్ళిపోయాడు. అండ్ వీడే అనమాట మా బ్రదర్. నేను వస్తున్నాను తెలిసి మా పెద్ద డాడీ మా కోసం చికెన్ జాయింట్స్ అవి ప్రిపేర్ చేసి ఉంచారు. చికెన్ లాలీపాప్స్ అవి. ఇంకా అవి తినేసి రాత్రి డిన్నర్ క్లీన్ చేసేసి నేనైతే బస్ ఎక్కడానికి స్టార్ట్ అయిపోయినా. హీ డ్రాప్ మీ. బేసికలీ ఇది చెఫ్ అనమాట. హీ కుక్స్ ఫర్ క్యాటరింగ్. అండ్ దట్ ఈస్ మై సీట్. విండో సీట్ అయితే బుక్ చేశారు. ఇంకా రావులపాలెం వచ్చి దగ్గర కొన్ని పూతరేకులు అమ్ముతారు కదా, పూతరేకులు కూడా తీసుకొని అండ్ అక్కడతోనైతే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను నేను. అండ్ దిస్ ఈజ్ ఫర్ డే 23 అండ్ దట్స్ డే 23 అనమాట. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఇక్కడ వరకు చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.